ఉద్దేశం ఈరోజు మీటింగ్ పెట్టుకోవడం ఏంటంటే సరే మీరు ముఖాముఖి మాట్లాడదాం, అందరికీ మీ సమస్యలు తెలుసుకుందాము అని. వాడికి ఎన్నిసార్లు వస్తున్నారు అందరూ, మాకు సర్పంచ్లు వస్తున్నారు తాగే నీళ్ళు లేవని, సార్ మాకు బోరు కావాలని, తర్వాత మాకు కరెంట్ ఉండలేదు సార్ మేము 6 నెలల కింద 8 నెలల కింద డీడీ కట్టాం, మాకు ఇంకా కూడా ట్రాన్స్ఫార్మర్ ఇవ్వలేదు సార్ అని, ట్రాన్స్ఫార్మర్ ఇచ్చింది సార్ ఫిట్ చేయలేదని, లేకుంటే అన్ని ఇచ్చింది స్తంభాలు రాలేదని, స్తంభాలు బాధ్యత 6 నెలలు అయింది వైర్ ఇవ్వలేదని, ఎన్నిసార్లు మనకు ఆడ నారాయణకేళ్ళ రివ్యూ పెట్టా పనులు అయితే లేదు. అందు గురించే నేను ఏమనుకున్నా, ఒకసారి పోయి సబ్స్టేషన్ లెవెల్ని మండల లెవెల్లో మీటింగ్ పెడదాం. మరి కరెంటు ఇన్నిసార్లు అన్ని డిపార్ట్మెంట్ల కంటే కరెంట్ పెట్టింది. దాని తర్వాత ఆర్డబ్ల్యూఎస్ తాగే నీళ్ళ మీద రివ్యూ పెట్టి, ఈ హౌసింగ్ అవన్నీ వేరే, అవన్నీ ఉంటాయి, రెవెన్యూ అవన్నీ వేరే, కానీ మెయిన్ అంటే కరెంటు మీద ఎక్కువ సార్లు పెట్టింది. తర్వాత తాగే నీళ్ళ మీద పెట్టి, తాగే నీళ్ళ కూడా కొంచెం అస్తవ్యస్తం ఉంటే కొంచెం సెట్ చేసుకుంటాం. కానీ మన దురదృష్టంకు టీఆర్ఎస్ వాళ్ళు టైంకు రిపేర్ చేయక ఆ సింగూరుకు డ్యామేజ్ ఎక్కేది మొన్న వానకాలం వరదలకు, ఇప్పుడు రిపేర్ చేసేదాకా తప్పలేదు. కాబట్టి మనకి నీళ్ళన్నీ కిందికి ఇచ్చి పెట్టారు, ఆ నీళ్ళతో మనకి ఇబ్బంది అవుతుంది. ఉన్న బోర్లు ఎండిపోయినాయి, కొత్త బోర్లు పడతలేవు. అయితే అసలు కరెంటు మీద రివ్యూ ఉండే, దాని తర్వాత వాళ్ళని కూడా దొరుకుని వస్తాం, ఎవరిని మన ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళని డ్రింకింగ్ వాటర్ తాగే నీళ్ళది. దాని తర్వాత హౌసింగ్ వాళ్ళు ఉంటే హౌసింగ్ వాళ్ళతో కూడా ఒక రివ్యూ పెట్టుకుందామని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అర్ధగంట రివ్యూ పెట్టినా, గంట రివ్యూ పెట్టి కూడా మండల్ వైజ్ పెడదాము. ఇప్పుడు పొద్దుగాల మీకు 11 నుంచి 1 గంట దాకా, మళ్ళీ 2 గంటల నుంచి 4 దాకా నాగలిగిద్ద మండలి పెట్టుకుంటాం. ఈ 2 మండలాల్లో నీళ్ళు వస్తలేవు, తాగే నీళ్ళ ఇబ్బంది కంటికి నాగలిగిద్దకే ఎక్కువ ఉన్నది. ఆ రోజు నుంచి కూడా కిషారెడ్డి సాబ్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు, శివరావు సాబ్ ఎమ్మెల్యే ఉన్నప్పటి నుంచి కూడా ఈ 2 మండలాలే మనకు నీళ్ళు చాలా ఇబ్బంది అవుతుంది. అప్పుడు బాగారెడ్డి సాబ్ ఉన్నప్పుడు ఎన్జేపీ ద్వారా మనం నీళ్ళు తెచ్చుకున్నా కూడా కొన్ని ఇప్పుడు మళ్ళా పెద్దారెడ్డిపేటకి వెళ్ళి మిషన్ భగీరథాన్ని పెట్టి ఇంటికి అన్నారు. మరి ఎంత మట్టుకు వచ్చిందో మీకే తెలుసు. ఇప్పుడు మళ్ళా ఇప్పుడైతే సింగులో నీళ్ళు లేవు కాబట్టి ఆల్టర్నేట్గా మనం ఎట్లయితే ఉంటుందని చెప్పేసి అన్ని ఊర్లకు బోర్లు శాంక్షన్ చేస్తున్నాం. ఎంపీ కొన్ని శాంక్షన్ చేసిండు, నేను శాంక్షన్ చేస్తున్నాం. కలెక్టర్ ఫండ్లకి వెళ్ళి తీసుకుంటున్నాం. మళ్ళీ గవర్నమెంట్కి వెళ్ళి స్పెషల్ ఫండ్ కూడా మళ్ళీ తీసుకుందామని చెప్పి 7 కోట్లకు పెడితే కొన్ని ఇస్తాం, ఒకటి ఇస్తాం, 2 కోట్లు ఇస్తామంటే మంచిదన్నా. కాబట్టి ఎక్కడికి వెళ్ళి మనకు ఈ ఎండాకాలము ఇక ముంగట ఎండాకాలం వరకు రిపేర్ అయిపోతే మంచిగా దేవుడు అవుతుంది. ఆల్టర్నేట్గా మనం ఇవన్నీ తాగే నీళ్ళు సాల్వ్ చేసుకుంటాం, ఎట్లయితే తాగే నీళ్ళు కరువు రాకుండా చూసుకుంటామని ఒకటి. కరెంటు మట్టుకు మీరు అందరు సమస్యలు చెప్పాలి. ఎస్సీ గారు వాళ్ళ అధికారులు మంచుకున్నారు, కానీ కింది స్థాయి వాళ్ళు కరెక్ట్ వాళ్ళ కమ్యూనికేషన్ లేక లైన్ మెన్లు వాళ్ళందరూ కరెక్ట్ పనిచేస్తలేరు. ఎన్నిసార్లు చెప్పినా కూడా మీరు మేము కూడా మీ సమస్యలు తీర్చలేకపోతున్నాం. డిపార్ట్మెంట్ వాళ్ళ కుర్చీలు ఏంటి కదా శాంక్షన్ అవుతుంది. ఈ బోర్గి చౌకట్పల్లి జాగాని కొంచెము లేట్గా వచ్చింది ఫైలు, మొన్న పంపిన ఫైల్ కలెక్టర్కు. ఆ ఫైల్ కూడా మొత్తం పోతే ఈ మొత్తం 4 నారాయణకేళ్ళ కొత్తగా 4 సబ్స్టేషన్ ఆల్రెడీ నారాయణకేళ్ళకి ఒకటి శాంక్షన్ చేసినాం. 132 kV సబ్స్టేషన్ మీ దగ్గర ఫస్ట్ కంకిల్ని ప్రపోజ్ చేసినాం, కానీ వాళ్ళు కంకిలో పెట్టి లాభం లేదు సార్. కంకిలో పెట్టి మనం సెంటర్లో ఉండాలి, ఎక్కడన్నా కంకి కొనాకైతుంది అని చెప్పారు. అందుకని మళ్ళీ శ్రీకాపూర్ నల్లవారి మధ్యన ఉండాలంటే శ్రీకాపూర్ నల్లవారి మధ్యన ఒక జాగా చూపించినాం. అది కూడా జాగా ఉండే ఓకే అంటే కడప జాగా ఓకే చేయించాం. 132 సబ్స్టేషన్ అదొకటి, ప్లస్ ఈ 4, 5, 33/11 ఆ సబ్స్టేషన్లు అయితే మనకు మొత్తం కరెంటు ప్రాబ్లం సమస్యలు కూడా ఉంది. లో వోల్టేజ్ ఎక్కడ ఎక్కువ ఉందంటే మొత్తం బోరిగి జరిగితాండా అక్కడ వాళ్ళందరూ మాకు వస్తలేదు సార్, తెగులు పడతాండ. మళ్ళా తెగులు పడతాండ వచ్చిండు, శివాజీ వచ్చిండా సరే. తర్వాత మనకు అక్కడక్కడనే ప్రతిపాదన పెట్టాం సబ్స్టేషన్, అది అయిపోతే ప్రాబ్లం ఉంది. బోర్గి చౌకన్పల్లిలో కూడా మళ్ళీ ఒక సబ్స్టేషన్ పెట్టాడు. అది ఒక్కసారి ఈ సబ్స్టేషన్లు అయితే మనకు కంది మండలం తడకలు ఈడకలు అక్కడ దాకా ఎక్కడ కూడా మనకు ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు మనకు కందికి వెళ్ళి తడకలకు సపరేట్ లైన్ ఇచ్చింది. మళ్ళీ వేరే దగ్గర నారాయణకేళ్ళలో కూడా బైపర్కేజ్ ఆఫ్ లైన్స్. నేను చెప్పిన వాసర్ సబ్స్టేషన్లో కూడా ఏమన్నా ట్రాన్స్ఫార్మర్ల కెపాసిటీ ఇంక్రీజ్ అయితే పెద్ద ట్రాన్స్ఫార్మర్లు పెడితే వాసర్ నుంచి సప్లై అయ్యే గ్రామాలకు కూడా మనకు లో వోల్టేజ్ లేకుండా అయిపోతుంది. టెక్నికల్గా ఇంకా వాళ్ళందరూ మీకు ఈ సమస్యలు ఏమైనా ఉంటే ఎట్లా అధిగమిస్తామని చెప్తారు. ఇక చాలా రోజులు చనుకుంటున్నాం. జూకల్ ఎమ్మెల్యే కూడా మాట్లాడినాం, మొన్న అసెంబ్లీలో కూడా మళ్ళీ ప్రతిపాదన ఇద్దరం కలిసి పెట్టినాం సీతక్కకు.
ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు రాలేదా? ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు వాళ్ళని కూడా రిపోర్ట్ తయారు చేయమన్నాం. కౌలాస్ నాళ్ళకి వెళ్ళి మనము పెద్దగా లైన్ వేసుకొని మొత్తం మనము నీళ్లు తీసుకుంటే కంకి మండలంకు 40 గ్రామాలకు ప్లస్ అక్కడ జూకల్ నియోజకవర్గంలో వాళ్ళకు ఒక 30 గ్రామాలకు నీళ్లు కౌలాస్ నాళ్ళకి వెళ్ళి ఇవ్వాలి. నీళ్లు ఉంటాయి ఎండాకాలం అని చెప్పి ఒక 20 ఫస్ట్ 15 కోట్లు అన్నారు, 20 కోట్లు అన్నారు, ఇప్పుడు 30 కోట్లకు పోయింది. అది 15 కోట్లు అంటే ఈజీగా తెస్తుండే, డబల్ అయింది ఎస్టిమేషన్. చెప్పుడు ఒకటే అయింది, చేసిన ఒకటే అవుతున్నది. అరే 15 కోట్లు అంటారు కదా, 30 కోట్లకి తెచ్చిండ్రు అంటే ఏం చేయాలి సార్? అప్పుడేమో ఒట్టిగా చూసి మీద చూసి 15 కోట్లు అన్నారు, ఇప్పుడు అన్ని లెక్క పెడితే 30 కోట్లకు వస్తుంది. సరే ఎట్లయినా కానీ విడుదల వారీగా మెల్లగా వచ్చే సంవత్సరంకైనా సరే మనకు 30 కోట్లు ఇవ్వండి ఏమైనా చేసి అని చెప్పేసి ఈ నీళ్లు మనం ఇక్కడికి వెళ్ళి తెచ్చుకుంటే ఈ కందికి ఇచ్చే నీళ్లు మనకు నాగలిగిద్దే అవన్నీ మనం వాడుకోవచ్చు. ఆడ కూడా చాలా నీళ్ళకి కష్టం ఉంటుంది. ఇప్పుడు నారాయణఖేడ్లో కూడా మున్సిపాలిటీలో కూడా నీళ్ళకి కష్టం, చాలా కష్టమైంది. ఉన్న నీళ్ళు సింగూరులోకి వెళ్ళి నీళ్ళు పోగానే మొత్తం నీళ్ళు ఎండిపోయింది. సింగూరులో ఎండిపోయి మొత్తం బోర్లు ఎండిపోయినాయి. కొత్త బోర్లు వేస్తే నీళ్ళు పడతలేవు. బోర్ల నీళ్ళు ఉంటే కూడా నీళ్ళు తగ్గిపోతుంది. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి ఎట్లయితే మనం అధిగమిస్తాం. ఇక తెలంగాణ ఇచ్చినప్పుడు 17,000 కోట్ల నగదు 10,000 కోట్ల బాకీ కాళేశ్వరం చేస్తే 12% మిత్తికి తెచ్చారు. 12% రేవంత్ రెడ్డి వచ్చినాక నిర్మలా సీతారామన్తో పోయి బీజేపీ గవర్నమెంట్ అయినా రిక్వెస్ట్ చేసి 8.5% 8.5 వడ్డీకి తగ్గించుకొని వచ్చాడు. దాంతో 4,000 కోట్లు మిగులుతున్నాయి మనకు ప్రతి సంవత్సరం. మరి ఇవన్నీ ఒకటి చేసుకుంటూ వస్తున్నారు. కాబట్టే మనం ఇప్పుడు బడ్జెట్ లేనందువల్ల కొన్ని వెనుకబడి ఉండొచ్చు. కానీ ఇప్పుడు మనకు సింగూరుది కూడా 2016లో ఈ సింగూరు డ్యామ్ వీక్ ఉన్నది, దీనికి జల్దీ రిపేర్ చేయాలి, లేకుంటే జల్దీ డ్యామేజ్ ఎక్కువవుతుంది అని చెప్పారు. 2016 వాళ్ళ ప్రభుత్వమే ఉండే. హరీష్ రావు ఉన్న నీళ్లు సింగూరు కాల్ చేసి ఆడికి మిడ్మా నీరు తీసుకొని పోయిండు నీళ్ళు మొత్తం. అప్పుడు మొత్తం మంజీరా ఏరిండిపోయింది. మనం అందరం అప్పుడు నేను పాదయాత్ర చేసిన, ధర్నా చేసిన, హంగర్ స్ట్రైక్ చేసినప్పుడు మీరు అందరూ వచ్చారు. మరి ఇప్పుడు అప్పుడేమో రిపేర్ చేస్తే అయిపోతుండే, నీళ్ళు లేకుండే, అప్పుడు రిపేర్ చేయలేదు. ఇక మళ్ళీ ఇప్పుడేమో వరదలు వచ్చి మొత్తం రిపేర్కి వచ్చేది. ఖచ్చితంగా రిపేర్ చేయాలంటే నీళ్ళు ఇచ్చిపెట్టింది. నీళ్ళు ఇప్పుడు 12-15 టీఎంసీలు ఉండేది 8 టీఎంసీలు, 8 టీఎంసీలకు రోజు నీళ్ళు ఇడిస్తే మళ్ళీ వానాకాలం దాకా నీళ్ళు సరిపోతాయని ఇంజనీర్లు అందరూ చెప్పింది. ఇక కొన్ని రోజుల తర్వాత ఈ ఏప్రిల్ పోయిన తర్వాత మేలో మొత్తం మనకు రోజు తప్పించి రోజు నీళ్ళు వస్తాయి. అంత లోపలనే మనం ఎక్కడ బోర్లు కావాలనో ఇక టీఆర్ఎస్ వాళ్ళు ఏం చేసినప్పుడు ఇంటింటికి నల్లిచ్చినాం, బోర్లు పక్కకు పెట్టుకుంటే మోటార్లు రిపేర్ చేసే అవసరం లేదు, కొత్త బోర్లు కొట్టే అవసరం లేదని. ఇప్పుడేమో అన్ని నీళ్ళు పోయేటాకల్లా ఇప్పుడు మళ్ళీ పాత బోర్లకు నెగ్గుతున్నారు. ఆ మోటార్లన్నీ ఇండ్లలో తీసుకొని పెట్టుకున్నారు. మళ్ళీ పాత బోర్లు ఫ్లషింగ్ చేయించి కొత్త బోర్లు మళ్ళీ మోటార్లు ఫిట్ చేసి ఎక్కడెక్కడ నీళ్లు పడతాయో అక్కడ కొత్త బోర్లు వేయించి ఇవన్నీ చేస్తున్నాం. ఎంపీ గారి ఫండ్లో కూడా మొత్తం కనీసం అంటే 100-150 బోర్లు వేయించాం. నా ఫండ్లకి వెళ్ళి బోర్లు శాంక్షన్ చేసినాం, కలెక్టర్ ఫండ్లకి వెళ్ళి బోర్లు శాంక్షన్ చేసినాం. పడ్డ జాగాలో పడుతున్నాయి. పడని జాగాల నీళ్లు పడకపోతే, ఉండే నీళ్ళు ఎండిపోతే ఎవరైనా మంచి వ్యవసాయదారులై ఎవరైనా బోర్లు ఉంటే దానికి పైప్ లైన్ శాంక్షన్ చేస్తున్నాం. ఆ బోర్లకు నెలకు 6,000 రూపాయలు గవర్నమెంట్ తరఫున ఇస్తున్నారు. ఇక అది పుణ్యం కట్టుకుంటారు వాళ్ళు, ఓళ్ళు నీళ్ళు తాపుతారో జర వ్యవసాయం దగ్గర ఊరికి దగ్గర ఉన్న బోర్లకు వెళ్ళి వ్యవసాయం మీద పంటలు ఎట్లయినా ఎండాకాలం పంటలు వచ్చేస్తే చేతికి, కాబట్టి అవసరం ఉండే వాళ్ళు నీళ్లు తీసుకొని కిరాయికి ఒక్క బోరు కానీ ఊరికి 2 బోర్లు కానీ కిరాయి తీసుకుంటే వాళ్ళకి ఒక్కొక్కరికి 6,000 రూపాయలు ఇస్తాం. పైసలకు పైసలు దక్కుతాయి, పుణ్యంకు పుణ్యం దక్కుతుంది. కాబట్టి దయచేసి మీరు ముంగడికి రండి బోర్లు ఇయ్యనికి. ఇక అవి కూడా లేవు, ఏడ కూడా చుట్టుముట్టు బోర్లు, వ్యవసాయం బోర్లు కూడా లేవు. ఊర్లో మొత్తం బోర్లు ఎండిపోయినాయి. అంటే పక్క ఊరికి వెళ్ళన్నా లేకుంటే ఇంకా జర దూరం ఎవరిదన్నా వ్యవసాయ బోర్లు ఉంటే ట్యాంకర్లు పెట్టి ట్యాంకర్ల ద్వారా కూడా సప్లై చేద్దామని చెప్పినాం. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు టీఆర్ఎస్ కార్యకర్తలు అయితే పూర్తిగా ఇదేమని మొత్తం పైసలు ఆడ దొరుకుతాయని చూస్తుంది. మన కార్యకర్తలు అట్లా లేరు. అయినా కూడా ప్రభుత్వం అనుమానం ఏమంటే 5 ట్యాంకర్లు పోసి 10 ట్యాంకర్లు రాసుకుంటారేమో అనే ఉద్దేశంతో ట్యాంకర్లు ఏం చెప్పినామంటే ఏడైతే నిజంగా ఊర్లో మొత్తము వ్యవసాయ బోర్లు ఎండిపోయి ఊర్లో బోర్లు ఎండిపోయి అసలే నీళ్లు లేవు అంటే చుట్టుపక్కల గ్రామాలకు వెళ్ళి కానీ లేకుంటే చుట్టుపక్కల వ్యవసాయ క్షేత్రాలకు వెళ్ళి కానీ మనం బోర్లో అక్కడికి వెళ్ళి ట్యాంకర్లు పెట్టి నీళ్ళు తీసుకొని వచ్చి మన జనాభా మీదకి వెళ్ళి అన్ని ఊరికి 5 ట్యాంకర్లు కావాలన్నా, రోజుకు పెద్ద ఊరుంటే 10 ట్యాంకర్లు కావాలన్నా
ఎన్ని ట్యాంకర్లు అవసరం ఉంటే అన్ని ట్యాంకర్లు మనం పోయాలి. ఇంకా కొన్నింట్లో నీళ్లు చాలా తక్కువ ఉండి అసలు సరిపోనటువంటి పరిస్థితిలో ఉంటే ఈ ఉన్న నీళ్లు వాడుకొని మళ్ళీ వేరే ట్యాంకర్ల ద్వారా నీళ్లు సప్లై చేయాలి అని ఒకటి కొలికి వచ్చింది. కలెక్టర్ కూడా దానికి 1.5-2 కోట్లు ఫండ్ ఇస్తే సరిపోమమ్మ, 4 కోట్లు కావాలి, డబ్బులు కావాలని 3 కోట్లకు ప్రతిపాదనలు పెట్టాం. 3 కాకుండా ఇంకో ₹1 కోటి అడిగినాం. పోయినసారి కూడా మనం వచ్చినప్పుడు మీకు అందరికీ తెలుసు, రెవెన్యూ సదస్సులలో అప్పుడు కూడా మనకు తాగే నీళ్ళ ఇబ్బంది ఉన్నదంటే ఇంతకుముందు ఉన్న కలెక్టర్ క్రాంతి మేడం 4 కోట్లు నారాయణఖేడ్కి శాంక్షన్ చేసిపోయింది. ఇప్పుడు కూడా 4 కోట్లు అడుగుతున్న మేడంకి ఇస్తా అని చెప్పి పాజిటివ్గా స్పందించారు. మళ్ళా ఎంపీ ఫండ్, ఎమ్మెల్యే ఫండ్ కాక ఈ కలెక్టర్ ఫండ్ మళ్ళీ గవర్నమెంట్కి వెళ్ళి 7 కోట్లు ఇస్తే 2 సార్లు కూడా పైసలు లేవని వాపస్ పంపితే మళ్ళీ మొన్న అసెంబ్లీలో కూర్చొని పట్టి గారి దగ్గర, సీతక్క గారి దగ్గర ఎట్టి పరిస్థితి కావాలి, అందరికంటే ఎక్కువ ఎఫెక్ట్ నారాయణఖేడ్కి అవుతున్నాయి. 119 ఎమ్మెల్యేలల్లో అసెంబ్లీ నియోజకవర్గాలలో నారాయణఖేడ్కే మొత్తం సింగు నీళ్ళ మీద డిపెండ్ అయినాం. నారాయణఖేడ్కి ఎక్కని తాగే నీళ్ళ అవసరం పడుతున్నది. ఎట్టి పరిస్థితుల్లో 7 కోట్లు శాంక్షన్ చేయాలంటే 7 కోట్లు ఒక్కసారి ఇయ్యం, కానీ 2 కోట్లు ఒక్కసారి ఇస్తామని సీతక్క చెప్పింది. అయినా 2 కోట్లు వస్తే కూడా ఈ ఫండ్స్ అన్ని కలుపుకొని ఎండాకాలం దాట కొడితే మళ్ళీ ఎండాకాలం కల్లా అన్ని విధాలు మనం తాగునీటి కొరత రాకుండా మనం అందరం చూసుకుందాం. అందరు మీరు కూడా సహకరించాలి. చెప్తున్న టీఆర్ఎస్ వాళ్ళకి ఏం పని లేదు, వాళ్ళు మొత్తం ఇక మనకు బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారు. వాళ్ళు చేసిన పని అంతా ఉన్నదంతా బాకీ చేసిపోయి కాళేశ్వరంలో పెట్టి బూడిదలో పోసిండ్రు. కాళేశ్వరం కూడా కూలిపోయింది. మరి ఇప్పుడు 58 ఏళ్ళకే రిటైర్మెంట్ అవుతున్నారు. అందరు ఉద్యోగస్తులు అందరూ 58 ఏళ్ళ వయసుకు రిటైర్మెంట్ అయ్యేది. రిటైర్మెంట్ కాగానే మనకు రిటైర్మెంట్ అంటే వాళ్ళ బెనిఫిట్స్ ఇవ్వాలి. వాళ్ళకు రిటైర్మెంట్ అయినాక పెన్షన్లు కానీ బెనిఫిట్స్ కానీ ఇవ్వాలంటే కోట్ల రూపాయలు అయితే అవే. అక్కడ ఖజానా లేదు. ఫస్ట్ 1 తారీఖు వస్తే జీతాలు ఏరి పైసలు లేవు. అందుకని ఏం చేసిన మహానుభావుడు 58కి వెళ్ళి 61 సంవత్సరాలకు పెంచి ఇప్పుడు అవన్నీ మనం ఒకరు రిటైర్ అయ్యి వాళ్ళందరూ మన మీద పడుతున్నాయి. ఇప్పుడు ఆ 61 సంవత్సరాలు రిటైర్మెంట్ అయిన వాళ్ళందరూ వాళ్ళ పైసలు మనకు రేవంత్ రెడ్డి మీద, మన కాంగ్రెస్ ప్రభుత్వం మీద భారం పడుతున్నాయి. మనం కూడా వానిలాగా ఆయనలాగా మనం కేసీఆర్ లాగా చేస్తే 61 నుంచి 64 సంవత్సరాలకు రిటైర్మెంట్ వయసు, 64 సంవత్సరాలు పెడితే మనకు కూడా 5 ఏళ్ల పీరియడ్ గడిచిపోతుంది. కానీ అట్లా చేస్తలేడు రేవంత్ రెడ్డి సాబ్. అట్లా కాంగ్రెస్ ప్రభుత్వం కరెక్ట్గా కట్టుబడి ఉంటుంది. ఇవన్నీ చెత్త పాలసీలు తీసుకురాదు. కాబట్టి ఇక ఉన్న బర్డెన్ అయినా సరే విడతల వారీగా వాళ్ళ బెనిఫిట్ మొత్తం పైసలు కూడా కొన్ని మొత్తం ఇస్తూ ఉన్నాం మనం. ఇక మీరు చాలా కరెంట్ విషయంలో అయితే చాలాసార్లు వస్తున్నారు, బాధపడుతున్నారు. సార్ పోల్ ఉంటే వైర్ లేదు, వైర్ ఉంటే పోల్ లేవు అని. మళ్ళీ ట్రాన్స్ఫార్మర్ తెచ్చి పెడితే ఫిట్ అయితే లేవు. 8 నెలల ఏడాది కింద కట్టిన ట్రాన్స్ఫార్మర్లో కూడా మనకు ఇంకా కనెక్షన్ ఇవ్వలేదు సార్ అని ఎస్సీ గారు వచ్చిన తర్వాత చెప్తే మనకు ఇప్పటి వరకు 120 ట్రాన్స్ఫార్మర్లు, ఇంచుమించు 120 ట్రాన్స్ఫార్మర్లు ఖాళీ. ఆయన వచ్చి 2 నెలలు అయింది. 2 నెలల్లో 120 మనకు ట్రాన్స్ఫార్మర్లు శాంక్షన్ చేసి, మళ్ళీ పోళ్ళు కూడా ఈరోజు 100 పోళ్ళు వచ్చినాయి. ఈరోజు అంతకుముందు మున్సిపాలిటీ ఎలక్షన్స్ ఉన్నాయని ఆడ 100 పోళ్ళు ఇచ్చింది. అన్నీ చేస్తున్నారు. కింద సిబ్బంది కరెక్ట్ పని చేస్తలేరు. మళ్ళీ అయిపోతు స్ట్రైక్. మేము వద్దంటలేము, స్ట్రైక్ చేయండి. అది కూడా కేసీఆర్ పెంచిపోయిండు. ఆ బరువు మన మీద పడుతున్నారు. వాడు వేసిండు, దాటిపోయిండు. కేసీఆర్ దాటిపోయిండు. మీకు అట్లా చేస్తాం, ఇట్లా చేస్తామన్నారు, రెగ్యులర్ చేస్తామన్నారు. రెగ్యులర్ చేసిండు. చేసి ఇవన్నీ బెనిఫిట్స్ ఇస్తామన్నాడు. బెనిఫిట్స్ ₹1 కూడా బెనిఫిట్ ఇవ్వలేదు. ఎట్లున్నాయి అట్లనే ఉన్నాయి. బాగా చేసిపోయినరా అప్ప, మేము కూడా ఎడికెళ్ళి ఇవ్వాలి, మీకు కొన్ని రోజులు ఆగుంటే అంటే వాళ్ళు మళ్ళీ స్ట్రైక్ చేస్తున్నారు. అందరికంటే జీతాలు కరెంట్ డిపార్ట్మెంట్ అనే ఎక్కువ ఉన్నాయి. కానీ ఒక లైన్ మ్యాన్ జాగాలు ఏం చేస్తున్నారు, లైన్ మ్యాన్ పని చేస్తలేడు. 10,000 ఇచ్చి వానికి 20,000 ఇద్దరు మనసులోనే పెడుతున్నాడు. వీడు యాడనో దందా చేసుకుంటున్నాడు. ఫోన్ చేసినామనుకో లైన్ మ్యాన్కు ఫోన్ చేస్తే అప్పుడు ఇద్దరు ఆ పని వాళ్ళకి ఓన్ కను అని చెప్తాడు. వాడు వచ్చి పని చేసిపోతాడు. ఎప్పుడన్నా చూసినావా, రెస్పాండ్ అవుతలేరు, ఫోన్లు లేపుతలేరు. ఆ ఏఈ మేడం మీద కూడా ఇదివరదాకా ఏఈ మేడం కోపమైన ఏఈ మేడం కూడా రైతులది ఫోనే లేపుతలేదని చెప్పేసి చెప్తాను. మీకు ఒక్కొక్కరికి అడుగుతాం, మీరు ఎందుకు ఫిగర్ చేస్తారు. ఇప్పుడు ఇవన్నీ సమస్యలు వస్తున్నాయి కాబట్టి ఆమెకు నేను 4-5 సార్లు కోపమైన, ఈరోజు కూడా కోపమైన. మళ్ళీ ఇట్లయితే ఎట్లనమ్మా, వేరే దిక్కని వెళ్ళిపోయి అప్పటిదాకా మాకు వేరే వాళ్ళని తెచ్చుకుంటామని కూడా చెప్పే పద్ధతి కాదు అది. రెస్పాండ్ కావాలి. ఈ పొద్దు కాదు, రేపు చేస్తాం, ఒక వారం 10 రోజులు టైం పడుతుంది, మెటీరియల్ లేదు, లేకుంటే ఈ ప్రాబ్లం ఉన్నది అని చెప్తే రైతులు అంతకే సగం తృప్తి అవుతారు.
మళ్ళీ 10 రోజుల దాకా మీకు ఏమి ఇబ్బంది పెట్టరు. 10 రోజుల తర్వాత మటుకు చేయకపోతే మళ్ళీ అడుగుతారు. కాబట్టి ఇవన్నీ సమస్యలు వస్తున్నాయని ఈరోజు మీ దగ్గర దాకా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు, ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్లను మీ దగ్గరికి తీసుకొని వచ్చినాం. ఏమైనా సమస్యలు ఉంటే కూడా మీరు మా దృష్టికి తీసుకోండి. అన్న సపరేట్ లైన్లు దిగులవాడికి సపరేట్ ఫీడర్ చేయించినాం, ఇప్పుడు కొత్త లైన్ వేయించినాం, తడకలకి వేయించినాం, వాసర్ కాడ కూడా పని జరుగుతుంది, రాళ్ళమడుగుకి వేయించినాం. ఇవన్నీ మళ్ళీ సబ్స్టేషన్లు అయితే మీకు చెప్పిన ఇంతకుముందు కొత్త సబ్స్టేషన్లు వస్తున్నాయి. టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఒక్క సబ్స్టేషన్ అని వచ్చిందా చెప్పున్నా కొత్తగా. గత మాజీ శాసనసభ్యులు ఏదో నిన్ననో మొన్ననో వీడియో చూస్తే ఇవన్నీ సబ్స్టేషన్ కిష్టారెడ్డి సాబ్ హయాంలో శాంక్షన్ అయ్యి పని కంప్లీట్ అయ్యి హరీష్ రావు టైం ఇయ్యక, హరీష్ రావు ఎప్పుడు టైం ఇస్తావు, ఇవన్నీ మేము ఇనాగ్రేషన్లు చేయాలి, ఇది సబ్స్టేషన్లు ఉన్నాయని చెప్తే టైం ఇస్తా అని చెప్పిండు. టైం ఇస్తాకల్లా కిషన్ రెడ్డి గారు చనిపోయినాక హరీష్ రావు వచ్చి బై ఎలక్షన్లో అన్నిటికీ రిబ్బన్ కట్ చేసుకుంటూ పోయిండు. ఒక చాప్టర్ సబ్స్టేషను, తర్వాత ఈ కడపల్ కూడా ముందు కిష్టారెడ్డి గారు ఉన్నప్పుడే ప్రపోజ్ చేసింది. తర్వాత నాగదరిది కూడా ముందు ప్రపోజ్ చేసింది. జాగా కూడా తీసుకున్నాం అప్పుడు మనం. ఒక చాప్టర్ ఒకటే అభ్యంతది కూడా అప్పుడే అంతకుముందే పని స్టార్ట్ అయ్యింది. ఇవన్నీ మనం చేసిన సబ్స్టేషన్లు. తామరగిద్దది ఒకటి, అది కూడా జంకి కాడ పెడితే తర్వాత మనం జాగా గురించి అని చెప్పేసి అది కూడా అప్పుడు శాంక్షన్ చేసింది. మరి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ శాంక్షన్ చేసింది, కానీ శిలాఫలకాల మీద మట్టుకు అంతా సగమేమో భూపాల్ రెడ్డి ఎమ్మెల్యే కాకముందు బీబీ పాటిల్ వచ్చి ఇనాగ్రేషన్ చేసిండు. హరీష్ రావు బీబీ పాటిల్, ఎందుకంటే ఎమ్మెల్యే లేరు కదా ఎవరు కూడా భూపాల్ రెడ్డి గెలవకముందు. ఈ కొన్నేమో భూపాల్ రెడ్డి గెలిచినాక ఇన్కంప్లీట్ ఉన్నాయి, ఆయన వచ్చినాక కంప్లీట్ అయినాయి. ఇప్పుడేమో గొప్పగా మేము చెప్పుకున్నాం మా హయాంలో అయినాయి. 100 పడకల ఆసుపత్రి మేము చెప్పుకున్నామని, మేము చేసినామని. కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు మనకు 100 పడకలకు ఎంసీహెచ్ 50 పడకల ఆసుపత్రి, 100 పడకల ఆసుపత్రి అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి పీరియడ్లో మనకి ఇచ్చినాయి. మరి 50 పడకలది ఎంసీహెచ్ టీఆర్ఎస్లు ఇచ్చారు, 100 పడకలేమో కిరణ్ కుమార్ రెడ్డి మనకు దాని అప్పుడు బోరించకాడ మీటింగ్ పెట్టినప్పుడు శాంక్షన్ చేసిపోయింది. సో మనం చేసిన పనులే, అది చేసిన పనులు ఒక్క కొత్త సబ్స్టేషన్ రాలేదు 10 ఏళ్ళల్లో, కానీ మాయ అని చెప్పుకుంటున్నాం. కాబట్టి ఇవన్నీ ప్రజలు గమనించాలని చెప్పి అధికారులతో మనము సమీక్ష చెప్పుదాం. 3 విలేజ్లు ఉన్నాయి సార్, 2 తాండాలు ఉన్నాయి. అయితే ఈ లైన్ ఎట్లా పోయిందంటే సార్ అప్పట్లో అది అయితే ఇది మొత్తం నల్లవాగు ఉన్నది మా దగ్గర. మనకి ఇక్కడ ఎన్కెమూరి చివరి దగ్గర కాటన్ మిల్ దగ్గర ఆల్రెడీ మనకు 11 kV వచ్చి ఉన్నప్పుడు వాగులు వచ్చినప్పుడు ఈ అక్కడ దాటానికి వస్తలేదు, అక్కడ బోనికి 3 రోజులు బోనికి వస్తలేదు. ఇది పెద్ద వాగు. అయితే ఈ లైన్ చేంజ్ చేయాలి సార్. ఇది చాలా పూర్వం వేసిన లైన్, ఇది పోల్స్ కూడా మొత్తం పాడైపోయినాయి, 3 రోజులు కరెంట్ ఉండలేదు. అప్పుడు మా దగ్గర రింగ్ బాయ్ కొట్టించండి సార్. ఆ రింగ్ బాయ్ నుంచి మాకు వాటర్ సప్లై ఉండే సార్ 2009-10 లోపల. అయితే ఈ రింగ్ బాయ్ని మిషన్ భగీరథ ఈ పైప్ వేసినప్పుడు ఏం చేశారంటే సార్, ఈ పైప్ కలెక్షన్ ఈ మోటార్ను టోటల్గా ధ్వంసం చేసారు సార్, మొత్తం తీసి పడేసారు. క్లోరినేషన్ చేసి మనం యూజ్లో తీసుకుంటే తెచ్చుకున్నాం. గత ప్రభుత్వం పల్లె ప్రగతి ఫస్ట్లో ఇచ్చిన 8 పోల్స్ అట్లే 10 పోల్స్ అట్లనే ఉన్నాయి. ఇంకోటి సార్, మా ఎప్పుడు 84లో వేసిరు వైర్లు, అవి మొత్తం ఇదై రోడ్డు మీదనే పడుతున్నారు సార్. అండలు అడుగుతున్నారు సార్. నాదైతే మీ ఎదురు కూడా నారాయణకెళ్ళ అడిగినా సార్. ఎస్సీ గారు ఇప్పుడు వాళ్ళకి ప్రాబ్లం చెప్పారు, 200 సంవత్సరాల నుంచి చెప్తున్నారు. అవన్నీ చేపిస్తాను. ఈ వైర్ అన్నీ ఏంటంటే ప్రజాపార్టీల మనం పోల్లు వైరు 2 ఇస్తాం, కానీ ఆ పోల్ ఎందుకు అయిందో చూసుకొని పోల్లు వచ్చినాయి అంటున్నారు కానీ వైర్ లేదంటున్నారు మీరు. ఇట్లాంటివి చాలా ఉన్నాయి. ఇవన్నీ ఒకసారి చేసి దానికి సపరేట్ ఎస్టిమేట్ వేసేసుకుని అన్న మళ్ళీ నేను అది తెప్పిస్తాను. లో వోల్టేజ్ ప్రాబ్లం ఉంది సార్. మళ్ళీ అంటే కరెంట్ పోల్స్ నేను ఆల్రెడీ మేడం గారికి చెప్పాను సార్. సార్ ఏమి సార్ బావి ఉంది, దాంట్లో షిఫ్ట్ అయింది సార్, చాలా వాటర్ వాసన వస్తుంది. ఒకసారి పెట్టాలని నా యొక్క విన్నపం. అలాగే సార్ ఎవరు వర్క్ చేయకపోతే ఎవరికి చెడ్డ పేరు వస్తుంది సార్? ఇక్కడ మా ఎమ్మెల్యే సార్ కానీ మా కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ చెడ్డ పేరు వస్తుంది. మీరు సిబ్బంది కానీ మీరు ఎప్పుడు 24 గంటలు ఎప్పుడు ఫోన్ చేసినా మీరు అందుబాటులో ఉండాలి. మీకు లేకపోతే మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే అటు ఖమ్మంకు కరెంట్ డిపార్ట్మెంట్ మొత్తం ఖమ్మంకు ట్రాన్స్ఫర్ కాండి. మా దగ్గర అవసరం లేదు, మీరు ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ కాండి. మా దగ్గర కరెక్ట్ నిధులు నిర్వహించాలి. కాంగ్రెస్ గవర్నమెంట్ అంటేనే ఇది ప్రజాపాలన. ఇది ఏదైనా ఇంతకుముందు ఒక్క ఎమ్మెల్యే ఎవరైనా సరే ఒక్కసారైనా ఇట్లా రివ్యూ మీటింగ్ పెట్టిండి ఒక్కసారైనా?
మేము ఏ సమస్య ఉన్నా ప్రతిపక్షం మేమే అవుతున్నాము, అధికార పక్షం మేమే అవుతున్నాము. వాళ్ళకి ఏమైనా తెలివి ఉంది అసలు? ఈ ఎవరు చేయాలి? ప్రతిపక్షం చేయాలి. ఇది ఏదైనా ఇష్యూ ఉన్నా ఏదైనా రైజ్ చేయాలి. ఆ రోడ్డు పనులు పట్టి మొన్న సిరిగాపూర్ ఏమైంది, మా ఎమ్మెల్యే గారు చాలా అంటే చాలా నిజాయితీపరుడు. ముందు పంపించి దాని తర్వాత వెనకమూరికి పంపాల. మేజర్ కంకిటి గ్రామానికి వచ్చేసరికి తడకల్ బెల్ట్. ఎందుకంటే ఎప్పుడు పడితే అప్పుడు తెలిసి ఎప్పుడు పడితే అప్పుడు పోతుంది సార్. ఇక ప్రధానంగా ఇంకా అదే ఇక వాటర్ విషయానికి వస్తే మిషన్ భగీరథ వారు కూడా నిర్లక్ష్యం ఉంది సార్. ఇక్కడ డెడికేట్ పవర్ ఇప్పించారు, దాని తర్వాత పవర్ ఇష్యూ అయితే లేదు. రీసెంట్లీగా మనకు 180 HP 2 పంప్ సెట్లు గోరకల్లో నడుస్తాయి. దాంట్లో సాఫ్ట్ స్టార్ట్ ఒకటి పాడైనందు వల్ల 2 days కొంచెం వాస్తవంగా తక్కువ నీళ్ళు వచ్చినాయి. పంపిస్తలేదు సార్ ఒక్కది. రెండోది ఏంటంటే మనము ఇది ఇంద్రమ్మ ఇంటి మీదకి వైర్లు పోతుండే సార్. వైర్లు పోతే ఏ మేడంకు ఎల్సీ అడిగినాం సార్. దేని కొరకు స్తంభాలు పీకి అవతల వేయాలి సార్. ఏ మేడంకు ఎల్సీ అడిగితే రెస్పాన్స్ లేదు సార్. అసలు రవికి నిలిపేయండి, ఇక్కడ నిలిపేయండి. చేసే పని సరిగ్గా చేస్తలేరు. అడిగితే రైతుల మీద వాళ్ళ మీద బెదిరిస్తున్నారు. అంటే మీ పని ఏమని కాదురా, పని చేయకపోతే ఇంట్లో కూర్చోండి, పని చేయకండి, మొత్తం కాదని చెప్పి రిజైన్ చేసేయండి, వేరే తెచ్చుకుంటాం. ఒక్క కంప్లైంట్ కాదు, 3 కంప్లైంట్ చెప్పి ఇప్పుడు ఎల్సీ ఇవ్వమంటే మేడం ఎల్సీ ఏదంట, బట్ వేరే స్తంభాలు తెచ్చుకున్నా. అస్సలు రెస్పాన్స్ లేదు సార్. మళ్ళీ ఇప్పుడు పరిశ్రమ చెప్తున్నాడు మరి ఎందుకు 12,000 చెప్పు. ఇప్పుడు నాకు సార్ ఇప్పుడు నేను ఒకటి ఐ వాంట్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ దిస్ 2 years డిలే. ఇప్పుడు డీడీలు కట్టామని రైతులు 2 ఏళ్ళు అయిందని చెప్తున్నారు. మా ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు 3 నెలలు అవుతున్నది. అంటే తప్పు మాది. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము తప్పు చేసినట్లు. అది 2 సంవత్సరాల కింద డీడీ కడితే ట్రాన్స్ఫార్మర్ ఇవ్వకపోనికి ఏం కారణమో ఎంక్వైరీ చేసి కన్సర్న్ పర్సన్ ఇమ్మీడియట్గా సస్పెండ్ చేయండి. ఇమ్మీడియట్గా సస్పెండ్ చేయాలి, సమస్య లేదు. వేరే నో ఎక్స్క్యూజ్. డీడీలు కట్టిన తర్వాత రైతులకు సతాయించి ఇప్పటివరకు ట్రాన్స్ఫార్మర్ ఇవ్వలేదంటే మా ప్రభుత్వం అయితే 2 సంవత్సరాల నుంచి ట్రాన్స్ఫార్మర్ సప్లై చేయకుండా ఉండలేదు. షార్టేజ్ ఆఫ్ మెటీరియల్ రానే రాదు. వస్తే 6 నెలలు వస్తాయి. 6 నెలలు దొరకలేదు, మెటీరియల్ డిలే అయింది అని ఉండొచ్చు. 2 సంవత్సరాలు డిలే అయిందంటే ఎవరు కారణమో ఇమ్మీడియట్ సస్పెండ్ చేయండి, యాక్షన్ తీసుకోండి. ఏం చేస్తున్నారు మరి మీరు? నేను కూడా మీకు 5వ సారి రివ్యూ. మరి 5 సార్ల నుంచి మీ దృష్టికి వచ్చింది, ఎందుకు యాక్షన్ తీసుకోలేదు వాళ్ళ మీద? ఎందుకు ట్రాన్స్ఫార్మర్ ఇప్పలేదు? 2 సంవత్సరాల నుంచి రైతులకు ఎందుకు నష్టం జరిగింది? దాని కాంపెన్సేషన్, దాన్ని ఎవరిస్తారు? దాని కాంపెన్సేషన్ వాళ్ళకు నష్టపరిహారం ఏంటి? వాళ్ళకు రిపోర్ట్ కాదు, ఇమ్మీడియట్ 1 week లోపల రాసుకోండి. వెంకట్ నాకు అవన్నీ అవసరం లేదు సార్. ఇగో మీకు చెప్తున్నాను, వేరే దగ్గరికి తీసుకొచ్చి ఏమైనా చేయండి, వారం రోజుల లోపల ట్రాన్స్ఫార్మర్ ఫిట్ అయిపోవాలి. లేకపోతే నేను ఊరుకునే ప్రసక్తి లేదు. కొన్ని పోల్స్ వంగిపోయినాయి సార్. వంగిపోయి ఆ పోల్స్ తీగలన్నింటినీ మొత్తం నేలకు చిన్న పిల్లలు ఇట్లా చేయలేపితే వాళ్ళకి తాకే విధంగా ఉన్నాయి సార్. కొన్ని సంవత్సరాల నుంచి ఇది సమస్య సార్. తెగిపడ్డదు. అప్పుడు వాళ్ళకి ప్రాణ నష్టం, కరెంట్ లేకుండే, గాలి దుమారం తెగిపడ్డం. అలాదాపు 30-40 మీటర్లు సార్. వీళ్ళు ఏం చేశారంటే డీడీలు కట్టుకొని మీటర్లు పెట్టకుండా, ఈ రోజు ఎందుకు మీటర్లు పెట్టలేమంటే మీరు ఇచ్చిన డీడీలకు మీరు వాడిన కరెంటు చెల్లిపోయింది. అంటే మీరు వాళ్ళకి పైసలు ఇవ్వాలి, మళ్ళీ కాంపెన్సేషన్. ఆ పైసలు ఇచ్చే బదులు ఈ జర్ర పోయి మీ లైన్ మీద పనిచేసి 4 స్తంభాలు ఇంత వైర్ ఇస్తే ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. దూరం సార్. అక్కడ నుంచి మా 2 కిలోమీటర్ ఊరికి తీసుకురావాలి సార్. మళ్ళీ తర్వాత మా ఊరికి 2 తాటాలి సార్. మళ్ళీ మా ఊరు నుంచి తాటాకు 2 కిలోమీటర్ సార్. ఇంకడానికి మేము ప్రయత్నం చేయాలని మా ఆశ. మరి ఇంకొక ఇష్యూ మేజర్గా ఎస్సీ కాలనీ వాళ్ళకి ఫరెవర్ ప్రాబ్లం ఇది. ఇప్పుడేం కొత్తగా చూస్తున్న ప్రాబ్లం. కానీ మా ఊర్లో ఒక 8 టవర్ రీసెంట్గా పెట్టించాం సార్. అది నేను పర్సనల్ ఇంట్రెస్ట్తో తిరిగి టవర్ చేయించి ఊర్లో టవర్ చేయించాను. నాకు ఊరు మంచిగా చేసుకునే బాధ్యత తీసుకొని చేస్తున్నాను సార్. సో మేడంతో నేను ఊరంతా తిరిగి ఈ లెటర్ డ్రాప్ చేస్తున్నాను సార్. సైన్ కూడా పెట్టారు. నాకు ఇక్కడ ఒక 40 పోల్స్ రిక్వైర్మెంట్ ఉంది. లో వోల్టేజ్ ఈజ్ ఫరెవర్ ఇష్యూ. అండ్ మాకు ఒక 5 to 6 డీడీస్ కట్టున్నాయి సార్. ఇందాక చెప్పినట్టు 2 years బ్యాక్ కట్టారు. ఇప్పటికీ మాకు ట్రాన్స్ఫార్మర్స్ ఇవ్వలేరు చేతుల్లోకి. దట్స్ ద సేమ్ ఓల్డ్ స్టోరీ. ముందు నుంచి పెండింగ్ ఉంది. ఇప్పటికీ అదే. ఈ లెటర్ నేను సార్ త్రూ మీకు సబ్మిట్ చేద్దామని ఇవాళ వరకు వెయిట్ చేస్తున్నాం సార్. ఆయన చాలా అన్పార్లమెంట్ లాంగ్వేజ్లో నాకు మాట్లాడారు సార్. మేడం నా ఫోన్ బ్లాక్ లిస్ట్లో పెట్టేశారు.
నా ఫోన్ లేదు. నేను పేషెంట్ సార్, బెడ్ పేషెంట్. నాకు ఎయిర్ బెడ్ అవసరం. నాకు ఎయిర్ బెడ్ అవసరం కాబట్టి నేను ఎయిర్ బెడ్ కోసం నేను ఫోన్ చేస్తే ఎవరు రెస్పాన్స్ కాదు. మేడం గారు అంటే అసలు రెస్పాన్స్ కాదు. మా విలేజ్లో నైట్ ఇప్పటికి కూడా సార్ ఎస్సీ కాలనీలో డైలీ 12 తర్వాత కరెంట్ పోతుంది, 7 తర్వాత కరెంట్ వస్తుంది. 12 తర్వాత ఎంత ఇబ్బంది ఉంటుందంటే అది ఒక నాకు సరే. మళ్ళీ ఇంకోటి ఎమ్మెల్యే చెప్పుకుంటావో ఎంపీ చెప్పకపోను. నా అన్పార్లమెంట్ లాంగ్వేజ్ మాట్లాడే ఇంతవరకు లేదు. కానీ మించి దగ్గర లేదు. మేము చాలాసార్లు నాగపల్లి పోయాం సార్. మీ నాగపల్లి విలేజ్ వాళ్ళకు కూడా అడగండి. మేము అడ్వైజ్ తీసుకొచ్చుకున్నమాట. మాకు ఇటువంటి సమస్య అదే సార్. ఈ సమస్య తొందరగా తీర్చాలని అన్పార్లమెంట్ లాంగ్వేజ్ మాట్లాడిన రికార్డింగ్ ప్లస్ మేడం మీద కూడా ఏం యాక్షన్ తీసుకుంటారు ఏఈ మీద. ఇప్పుడు ఎన్ని కంప్లైంట్స్ వచ్చారు మీరు ఏఈ గురించి. నేను మీకు చెప్పిన ఆ రోజు ఏది రాయలమడుగు ఫీడర్ స్టార్ట్ చేసే రోజు ఈమె పనితనం మంచిగా లేదు, సరే మేము సరిగ్గా చేసుకున్నామని చెప్పండి, ఈమె కరెక్ట్ పని చేయమనండి, లేదంటే లీవ్ పెట్టి వెళ్ళిపోమనండి అని మనం రాయలమడుగు ఫీడర్ ఓపెనింగ్ రోజు మీకు అందరికీ కంప్లైంట్ చేసినాం. కానీ ఆ రోజు చేసి 1 year అవుతుంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆమె పనితనంలో ఎలాంటి మార్పు లేదు. ఆమె మీద కూడా మీరు డిపార్ట్మెంట్లో ఏం యాక్షన్ తీసుకోండి. రాజుకు ఇమ్మీడియట్గా మేము తీసుకొని దూరం షిఫ్ట్ చేసి పుల్కల్కే తెప్పించినాం. ఆయన తీసుకపోయి మళ్ళీ పుల్కల్కే కొనుక్కోండి. ఏమున్నప్పుడు అడిగినరా అడగలేదా నాకైతే తెలియదు. అన్ని గ్రామాల నుండి నియోజకవర్గంలో మనకు గవర్నమెంట్ ఏమో కరెంటు మొత్తము కరెంటు లాసెస్ ఉన్నాయని చెప్తున్నారు. పట్టపగలే నిజంగా కూడా గ్రామ పంచాయతీల్లో లైట్లు వెలుగుతున్నాయి. ఒక 3rd లైన్ ఒకటి మనం వేసుకుంటే దానికి మొత్తం అన్ని జీపీలో ఎస్టిమేట్ చేయండి. అయితే సర్పంచ్తోనే పైసలు పెట్టిపిద్దాం, మన గ్రామ పంచాయతీలో పైసలు ఉంటాయి కానప్పటికీ డిపార్ట్మెంట్లో పెట్టిపిద్దాం, లేదంటే ఇంకా ఏదైనా స్పెషల్ ఫండ్ టోటల్ ఎస్టిమేట్ చేయండి. డిపార్ట్మెంట్ తరఫున అన్ని గ్రామ పంచాయతీల 3rd లైన్ అంటే లైట్లు రాత్రి వేసి పొద్దున పనిచేసేటట్ల ఒక 3rd లైన్ ఒకటే స్విచ్ పెట్టేసుకొని 1 లేదా 2 ఆ స్విచ్లు పెట్టుకుంటే మనకు కరెంటు ఎప్పుడు కూడా వేస్ట్ కాకుండా ఉంటుంది. ఇది మొత్తం నియోజకవర్గ సమస్య. అన్ని సర్పంచ్లకు తీసుకొని అది ఒక ₹1,00,000 అవుతుండవచ్చు నాకు తెలిసి. ₹1,00,000 గ్రామ పంచాయతీలో ఫండ్ దొరుకుతుంది. 3rd లైన్ ఒకటి వేసుకొని స్విచ్ పెట్టుకుంటే రాత్రిపూట వేసుకొని పొద్దున పూట మొత్తం లైట్లు బంద్ చేసుకోవచ్చు. దాంతో పవర్ బిల్ కూడా తగ్గుతుంది. ఇదొకటి అన్ని గ్రామ పంచాయతీ. ఇంకోటి మన ప్రభుత్వం ఏదైతే 200 యూనిట్లు ఇస్తున్నదో ఆ 200 యూనిట్లు ఇంకా కూడా మన కొంతమందికి లబ్ధిదారులకు లబ్ధి జరుగుతలేదు. వాళ్ళకి ఇంకా ఏ కారణం వల్లనో తెలియదు. మీరు ఆల్రెడీ మీకు రమ్మని చెప్పినాం, డిపార్ట్మెంట్ కన్సల్ట్ చేయమన్నాం, ఏడీ గారి దగ్గరికి పోమన్నాం, ఆ ఏఈలో కూడా మొత్తం ఎస్టిమేట్ చేయమన్నాం. విలేజ్లో ఎక్కడైతే బిలో పావర్టీ లైన్ రేషన్ కార్డు వాళ్ళకు 200 యూనిట్లు చాలా మటుకు వస్తున్నది. ఒక 70-80% కూడా వస్తున్నది. ఇంకొక 20% అక్కడక్కడ గవర్నమెంట్ ఇచ్చే 200 ఫ్రీ కరెంటు వాళ్ళకి అందుతలేదు. టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కొన్ని. అవి కూడా ఎట్లా సాల్వ్ చేస్తారో మీరు అందరూ కలిసి అన్ని గ్రామ పంచాయతీలు ఎక్కడెక్కడ గ్రామ పంచాయతీలో 80% మిగిలిన వాళ్ళకు 200 యూనిట్లు ఫ్రీ వస్తుంది. అటువంటిది మొత్తం దానికి కూడా అది లబ్ధి చేకూరే విధంగా చూడాలని చెప్తున్నాను. ఇంకా గ్రామ పంచాయతీలో పైసలు ఉన్నాయంటే పైసలు ఉన్నాయి. చిన్న ప్రాబ్లము వాళ్ళకి ఆర్డబ్ల్యూఎస్తో కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళతో మాట్లాడి అవి బీసీ కాలనీకి నీళ్ళు ఎక్కలేవు అని అంటే ఒక 50,000-60,000 ఖర్చు పెట్టిస్తా. ₹1,00,000 అనుకోండి. 1,00,000 తక్కువ పడితే నేను ఎమ్మెల్యే ఫండ్కి వెళ్ళిస్తాను. తక్కువ పడితే అవన్నీ మొత్తం చేసేసుకొని వాళ్ళకి ఇస్తే బీసీ కాలనీకి నీళ్ళు వస్తాయి. కానీ ఆయన నేను చెప్తున్నా చాలా రోజుల నుంచి అని ఆయన అంటున్నాడు. సెక్రటరీ ఏమో రెస్పాండ్ అవుతారు. అందుకే నేను సెక్రటరీలు అందరికీ చెప్తున్నాను. అందరు సెక్రటరీలు ఉన్నారు కదా, రైట్. ఇవే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఇవన్నీ మీ చేతులు ఉన్నాయి. మీరు అనుకుంటే గంట పని 1-2 గంటల లోపల రిపేర్ చేసుకోవచ్చు. ఇది దీంతో ప్రభుత్వం చెడ్డ పేరు వస్తుంది. కాంగ్రెస్ వాళ్ళకి ఇట్లనే కాంగ్రెస్ గవర్నమెంట్లో నీళ్ళు వస్తలేవు, కాంగ్రెస్ గవర్నమెంట్లో కరెంట్ వస్తలేదు, కేసీఆర్ మంచిగా ఉండే ఈ సమస్యలు వస్తాయి. మేము ఎంత కష్టపడ్డా, మా ముఖ్యమంత్రి ఎంత కష్టపడ్డా, ఇప్పుడు మీ దగ్గర గ్రౌండ్ లెవెల్లో మీరు కరెక్ట్ సర్పంచ్లు కూడా కష్టపడుతున్నారు. కానీ మీరు పని చేయకపోతే అందరికీ చెడ్డ పేరు, అందరికి గవర్నమెంటే బ్లేమ్ అయిపోతుంది. కాబట్టి ఇటువంటి చిన్న మీ దగ్గర మీ పరిధిలో ఉన్నాయి, మీతో బడ్జెట్తో కంప్లీట్ చేసుకోండి. మీతో కానప్పటికీ మా దృష్టికి తీసుకురండి. మేము ఖచ్చితంగా వేరే ఫండ్తో కలెక్టర్ ఫండా మా ఫండా ఏదైనా పెట్టి మేము మంచిగా చేపిస్తాం. మేము పొద్దున కూడా నాకు క్యాలెండర్ ఆవిష్కరణకు వచ్చినప్పుడు చెప్పిన ప్రభుత్వంకు మంచి పేరు రావాలి గవర్నమెంట్ కంటే మీ చేతిలో ఉన్నది. మీరు మంచిగా పనిచేస్తే మంచి పేరు వస్తుంది. మీరు గిట్లనే సర్పంచులు చెప్పినా కూడా పట్టించుకోలేదు అంటే మళ్ళీ గవర్నమెంట్కు చెడ్డ, మా ప్రభుత్వంకు చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి
ఫస్ట్ మీరు ప్రైమ్ బారాన ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేయొచ్చు. అంటే మా పంచాయతీ ఒకటే ఉంటుంది ప్రాబ్లము, వేరేది కరెంట్ మాకు సంబంధం లేదు అట్లా కాదు. మీరు ఫస్ట్ మీరు గ్రౌండ్ లెవెల్లో ఉండేది పంచాయత్ సెక్రటరీ. కరెంట్ లేకపోయినా మీరు చేపించగలుగుతారు, ఎన్ఆర్ఈజెస్ పనులు కాకపోయినా మీరు చేపించగలుగుతారు. తర్వాత తాగే నీళ్ళ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం వచ్చినా మీరు చేపించగలుగుతారు. వాళ్ళ ఊర్లో ఏమైనా చిన్న చిన్న సమస్యలు పిఎస్సి దవాఖానకు సంబంధించిన ఏమైనా సమంటలేదు ఆడ ఉన్న ఏఎన్ఎం గారు చెప్పుండి. వ్యాక్సినేషన్ ఏఎన్ఎం కరెక్ట్ టీకాలు ఇస్తున్నదా లేదా, ఊర్లోకి కరెక్ట్ వస్తున్న విజిటింగ్ అంగన్వాడీ వర్క్ ఆశా వర్కర్లు వస్తున్నారా లేదా, ఇవన్నీ మీరు చేయగలుగుతారు. అది ఎప్పుడు మీరు కరెక్ట్ వస్తే. మీరే 11 గంటలకు వచ్చి 1 గంటకు పోతే దానికి ఏం చేయలేము. కాబట్టి మీకు పొద్దున కూడా చెప్పిన ప్రభుత్వం మంచిగా పనిచేయాలి. ఈరోజు రేపు అందరు సర్పంచ్లు యంగ్ సర్పంచ్లు వచ్చారు, వాళ్ళు వెనకట్లాక రాసుకుందాము, బోగస్ బిల్లులు రాసుకుందాం, పైసలు తినిపోదాం అని లెక్కలు ఎవరు కూడా సర్పంచులు లేరు. కాబట్టి మీరు ఒకవేళ కోఆర్డినేట్ చేసుకుంటే పాత సర్పంచుల లెక్కలు పోకుండా మీరు కరెక్ట్గా అన్నీ మీరు అందరి ప్రజల సమస్యలు ఏమన్నదో తెలుసుకుంటే అన్నీ సాల్వ్ చేయగలుగుతారు. మీతో కాకుండా నా దృష్టికి తీసుకురండి. సర్పంచ్ మీరు ఇద్దరు కలిసి సార్ నాడు ఎమ్మెల్యే సార్ దగ్గరికి పోదాం, మనకు పని అయితే లేదు అని చెప్పేసి నా దగ్గరికి వస్తే నేను సాల్వ్ చేస్తాను. కరెంటు తిప్పలు తీరినట్టు సార్. ఆ డేట్ మాత్రం దయచేసి మీరు త్వరలోనే ఇవ్వండి. మీ ఆశీర్వాదం మా పైన ఉండండి సార్. మీరు త్వరలోనే ఇవ్వండి. ఏ ప్రాబ్లం ఉన్నా మీరు సొల్యూషన్ దారికి తీసుకెళ్ళండి సార్. ఇంకోటి కరెంట్ జరుగుతున్నాయి కదా సార్, కొన్ని కొత్త కాలనీలు జరుగుతున్నాయి. మోర్ దెన్ 20-25 ఇయర్స్ నుంచి కొన్ని స్తంభాలు లేవు, మా దగ్గర రాలేవు. అయితే కొత్త ఇళ్ళకు అబ్జెక్షన్ ఏమవుతుందంటే మా దగ్గర కరెంటు లేదు. కరెంటు లేనప్పుడు ఏం చేయాలి, కట్టెలు వేసుకొని ఉంటున్నారు. కాబట్టి మా దగ్గర కొత్త ఇల్లు దగ్గర 100 ఇళ్ళు అయినాయి సార్. దానికి తగిన వైరు, దానికి తగిన స్తంభాలు మీరు ఏర్పాటు చేయగలరని నోట్ ఊరికి ఒకసారి కట్టించిన 1 ఇయర్ అవుతుంది మేడం. ఏఐ గారికి కూడా ఫోన్ చేసిన 5 సార్లు ఫోన్ చేస్తే ఒక్కసారి ఫోన్ లిఫ్ట్ చేస్తారు ఏఐ గారు. ఈ లైన్ ఇన్స్పెక్టర్ బాబు గారు ఉన్నారు కదా, ఈ బాబు గారికి ఈ రోజు ఫోన్ చేస్తే రేపే వస్తాయి, రేపు ఫోన్ చేస్తే మళ్ళీ రేపే వస్తాయి అంటారు. 1 ఇయర్ అవుతుంది. ఓన్లీ స్తంభాలు వాతిర్రు. ఆడ మేము ట్రాన్స్ఫార్మర్ కోసం కట్టగట్టినాము, దిమ్మె పెట్టినాము, అన్ని పెట్టినాము. ఇంతవరకు ట్రాన్స్ఫార్మర్ పెట్టలేరు. ఒకసారి ఎంత ఉంది సార్ డిగ్రీ కట్టేది రేట్ ఎంత ఉంది? 2000 ఉందో, 2000 2500 ఏదో ఉంది. 2000 కట్టమంటే కడతాం. 4 చెప్పింది చాలా సంతోషం. ముందుకు వచ్చి చెప్తేనే అధికారులు కూడా చెప్తారు. ప్రతి సెక్రటరీలకు అందరికీ సర్పంచ్లకు చెప్పేది ఏంటంటే వాళ్ళు ప్రతి వారంకోసారి రోజు పోతారు. వారంకోసారి పోయినప్పుడు ఏ రోజు నీళ్ళు వచ్చినాయి, ఏ రోజు నీళ్ళు రాలేదు, వాళ్ళు ఒకటి ప్రొఫార్మా రాసుకొని వస్తారు. నీళ్ళు వచ్చిన రోజే ఎస్ పెట్టుకుంటే, నీళ్ళు రాని రోజు నో పెట్టుకుంటారు. నీళ్ళు రాకున్నా కూడా మాత్రం నీళ్ళు వచ్చినాయని చెప్పేసి మాత్రం సంతకం పెట్టకూడదు. నీళ్లు రాకపోతే నీళ్లు రాలేదని సంతకం పెడితే రోజు ఈఎన్సీ ఆఫీస్కు ఆన్లైన్లో పంపుతా ఉన్నారు వాళ్ళు. ఎప్పటికప్పుడు ఏ గ్రామంలో నీళ్ళు రాలేదు, ఏ గ్రామంలో నీళ్ళు వచ్చినాయని రోజు రికార్డు ఉంటుంది వాళ్ళ దగ్గర. కాబట్టి దాని ప్రకారం నీళ్లు రాని గ్రామాలకు మళ్ళీ మిషన్ పగిలితే నీళ్ళ, లేకపోతే వేరే బోర్ ద్వారా నీళ్ళు ఆపాలన్నా, నీళ్ళ సమస్య ఉన్నదని గుర్తించి వాళ్ళకి మళ్ళీ నీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేస్తారు. నీళ్ళు వస్తున్నాయని రాసుకుంటా పోతే నీళ్ళు రాకుంటే మీకే నష్టమవుతుంది. మళ్ళీ వారికి ఎవరికి వస్తున్నాయి కదా ఇంకెందుకు అనుకుంటారు. కాబట్టి ముఖ్యంగా సెక్రటరీలు కరెక్ట్గా నీళ్ళు రాలేకపోతే రాలేదని రాయండి, వస్తే వచ్చినాయని రాయండి. సర్పంచ్లు తర్వాత సెక్రటరీలు కోఆర్డినేట్ చేసుకొని గ్రామం లెవెల్ గ్రామ సమస్యలు తీర్చుకొని ఇంకేదైనా అవసరం అనుకుంటే మా దగ్గరికి రావాలని చెప్తా ఉన్నా. ఇంకో విషయం మర్చిపోయినాం, మనం చాలా రోజుల నుంచి ఎలక్ట్రిక్యూషన్తో పశువులు చనిపోయినాయి. బర్రెలు కానీ, ఆవులు కానీ, ఎద్దులు కానీ ఇట్లా కరెంటు తగిలి చనిపోయినాయి. అవన్నీ చెక్కులు పెండింగ్ ఉన్నాయి, రిలీజ్ చేయాలని చెప్తాను. ధన్యవాదాలు. ఈరోజు వచ్చిన తర్వాత మీ సమస్యలు ఏవైతే మీ దృష్టికి వచ్చాయో మా ఎంపీపీ, మాజీ ఎంపీపీ మా మాధవరావు పటేల్ ఒక నెల టైం అన్నాడు. నెలగా నేనైతే మీకు 15 రోజులు అని చెప్తున్నాను. డీడీలు రైతులై పెద్ద సమస్యలు ఉంటే కొంచెం టైం తీసుకోండి. ఈ 2 సంవత్సరం కింద డీడీలు కట్టి కూడా ఇంకా ట్రాన్స్ఫార్మర్లు రాలేదు. ఆ ట్రాన్స్ఫార్మర్ల గురించి తొందరగా శాంక్షన్ చేసుకొని డ్రా చేసి తొందరగా ఇన్స్టాల్ చేస్తే ఎమ్మెల్యే కమిటీకి వచ్చినందుకు, మీరు కమిటీకి వచ్చినందుకు ఏమైనా మనకు కూడా మర్యాద ఉంటుంది. లేదంటే వస్తారు పోతారు. టీఆర్ఎస్ గవర్నమెంట్కి అంతే, కాంగ్రెస్ గవర్నమెంట్ అంతే. ఎమ్మెల్యే వేస్తే కూడా ఏం కాదు రవి,
ఎమ్మెల్యే రాకుండా వచ్చినా రాకుండా ఏం లాభం లేదు అని నాకు చెడ్డ పేరు వస్తుంది, మీకు చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి దీని యుద్ధ ప్రాతిపదికన ఎంత తొందరగా వాళ్ళ సమస్యలు